కుకట్పల్లి నియోజకవర్గం వసంతనగర్ డివిజన్ గోపాల్ నగర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. గత ప్రభుత్వ నేతల అండతో కబ్జాకు గురైన సుమారు ఎకరం పార్కు స్థలాన్ని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల విన్నపం మేరకు కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో హైడ్రా తక్షణ చర్యలు చేపట్టి అక్రమ కట్టడాలను కూల్చేసింది. ఈ సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బండి రమేష్ పాల్గొని ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. అనంతరం తమ పార్కును కాపాడినందుకు కాలనీ వాసులు బండి రమేష్ను ఘనంగా సత్కరించారు. పండుగ కంటే పెద్ద మంచి వాతావరణం వాళ్ళు ఇక్కడ కనబడుతోంది. దానికి మెయిన్ రీజన్ ఒకటే, 92 ఎకరాల లేఅవుట్ని మరి అప్పుడు చేసినప్పుడు దగ్గర 10-12 ఎకరాల పైచిలకు పార్కు స్థలాలు వదలటం జరిగింది. మరి గత పాలకులు కానీ గత సొసైటీ వాళ్ళు కానీ మొత్తం ఈ పార్కులన్నీ కూడా కబ్జా చేసేసి ప్లాట్లుగా చేసి అమ్ముకోవడం జరిగింది. నివేదన అర్థం చేసుకుని ఇమీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే వారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి సూచనలు ఇచ్చి ఇమీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పి వారు ఇన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. దాని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఇవాళ ఈ 3000 పైచిలకు గజాల స్థలాన్ని కొంతమంది మరి పండుగ కంటే పెద్ద